తెంకణాదిత్య కవిరాజశిఖామణి నందెచూడిని కుమార సంభవ కావ్యం 44వ భాగం 22/12/24 నవమ ఆశ్వాసంలోకి వచ్చాను. శ్రీరామాసంచిత విపులోరస్తులు నిర్మలాత్మయోగ సుధాకూపార సుధాకరుగని నీరే రుహరవి దివ్యముని వరేణ్యు అగణ్యున్ లక్ష్మీదేవితో కూడిన విశాలమైన వక్షస్థలం కలవాడు, నిర్మలమైన పరమాత్మ ధ్యానమని అమృత సముద్రానికి చంద్రుడైనవాడు, కవులు అనే పద్మాల సూర్యుడైనవాడు, దివ్య మునిశ్రేష్ఠుడు. అలాంటి వాడైన జంగమ మల్లికార్జునుడికి స్తోత్రం. హరి పరమేష్టి పురందరాజ్యమర వరసహితుడైన ఈశ్వరులకు హిమవంతుడు సుప్రభాతార్చనా విధి అభ్యర్థితుం చేసి వివాహ మండపంబు నిర్మింప ఉద్యుక్తుడగుతూ ఆక్షణంబా విష్ణు బ్రహ్మ ఇంద్ర మొదలైన దేవత శ్రేష్ఠులతో కూడి ఈశ్వరుడు హిమవంతుడు ఉదయకాల పూజా విధానం పోగించి ఈశ్వరుడికి హిమవంతుడు పొద్దున పూట చేసే పూజా విధానంతో పూజించి కళ్యాణ మండపాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యి ఆ క్షణంలో ఊహించారు. కనకాచలము వెలకట్టయ్యే కనకాచలము నెలకట్టయ్యే నవరత్నవర్గంబు నవరంగవల్లులై కల్వకుజంబులు కంబంబులు మీద కల్పలతాతతి కలయబడి సుందరంబగు పచ్చ పందిరియుపోర తోరణంబులునయ్యే దివ్యాంబరము గంటబట్టుట మేలు కట్లయ్యను అయ్యే తారకములు మణి విలంబములై అమృత రసాయనాబ్ధులు పూర్ణ కుంభంబులయ్యే నిందు భానుండు భానుమండలాది దర్పణంబులయ్యే సర్వేషు ఉద్వాహ మంటపమున తమకు తార అంటే వాళ్లకు వాళ్ళే అని. పరమేశ్వరుడి వివాహ మండపంలో వివిధ వస్తువులకు తమకు తామే వివిధ వస్తువులుగా మారిపోయా ఎవడు చెప్పకుండా. మేరు పర్వతం కుట్టిమం అంటే అరుగైపోయి, నవరత్నాలు ముగ్గులైపోయి, కల్పవృక్షాలు స్తంభాలైపోయి, వాటిపై కల్పవృక్షపు తీగలు వ్యాపించి మంచి అందమైన పచ్చటి పందిరిత తోరణాలుగా అయిపోయి, దివ్యాలైన వస్త్రాలు, స్తంభపు కట్లు, వితానాలు అంటే మెట్లు అయిపోయి, నక్షత్రాలు వ్రేలాడే మణుల గుత్తులైపోయి, అమృత సముద్రాలు పూర్ణ కుంభాలై, చంద్రుడు సూర్యబింబం అద్దాలైపోయి, దర్పణ నిస్తరంబయ్యను పరుసవే వేది అయ్య చింతామణులు వెలయంగ మీద ఔషధులు విధులు దీపములయ్యే దీపములయ్యే అనలు దొలసి వరహోమకుండమై వెలుగుచుండే. స్పర్శవేది ఆసనమైపోయి, చింతామణులు అరుగులైపోయి, దానిపై ఓషధులను అనే నిధులు దీపాలుగా కాంతినిస్తూ అగ్ని హోమగుండంగా మారిపోయి వెలుగిపోతున్నాడు. తదనంతరంబ హిమవంతుడు దైవజ్ఞనియుక్తుండై హైమవతిన్ కైసేయుండని విదగ్ధాంగనం నియమించిన అక్షణంబా వారు నవరత్నంగాతి సుందరంబగు చంద్రకాంతమణిమయ మజ్జన వేదికాతలంబున అగజను నిచి హంసోదకంబులం తీర్థ సంగంధోదక బలంబులు మజ్జనం బాచి పైపజ్జ నికేతనంబునకు తెచ్చి
దివ్యాంబరాలం కృతం చేసిన. వెంటనే హిమవంతుడు దైవజ్ఞుడంటే పురోహితుల చేత నియోగింపబడిన వాడై పార్వతిని అలంకరించామని నేర్పరులైన స్త్రీలను నియమింపగా వాళ్ళు నవరత్నమయమైన రంగం చేత చాలా సుందరమైన చంద్రకాంతమణిమయమైన స్నానపు అరుగుపై పార్వతిని ఉంచి హంసోదకం చేత పరిమళ భరితమైన తీర్థోదకాల చేత స్నానం చేయించి వేషగృహానికి తీసుకుపోయి దివ్యమైన వస్త్రాల చేత అలంకరించారు. పెండ్లి కూతురైన పార్వతి ఎలా ఉందో నన్నెచోడ కవి మనకి వర్ణించి చెప్తున్నా. మజ్జనం బొప్పనాడి నిర్మలినమగు దుకూలములు కట్టి సాల్చే పొల్చె కుత్తీల తనయ వర్ష సమయమున అససర శాప్తి వెలు కాశ సంకాశమగు మహీకాంత బోలే. పార్వతి స్నానం చేసి నిర్మలమైన తెల్లని వస్త్రాలు ధరించి వర్షాకాలం పోయి శరదృతువు రావటం చేత రెల్లు కడ్డితో కూడిన భూమి అనే స్త్రీలాగా కనపడి. కాళిదాసు గారు కూడా ఇదే శ్లోకాన్ని చెప్పాడు, దాన్ని తీసుకున్నాడు మనకు. సామంగళ స్నాన విశుద్ధ గాత్రి గృహీతవచ్యుద్గమయ నీయ వస్త్ర నిర్వృత్త పర్జన్య జలాభిషేక ప్రఫుల్లకాశ వసుదేవరేజే. అదే దీన్ని కొట్టేశారు. తర్వాత ఏమన్నాడు? అలికులాన్వితమగు వికచాంబుజంబు జలధరంబులో విలుగడు చంద్రమండలంబు నానుప్పే కుటిలాలకంబులోలి తీర్చి సకులద్ది చూడ అద్రిజమొగంబు. వంకరలైన తల వెంట్రుకల ముంగురులను క్రమంగా దువ్వి సకులు పార్వతి ముఖాన్ని తుమ్మెదల గుంపుతో కూడిన విరి తామర పువ్వ మేఘంలోంచి వెలువడిన చంద్రబింబమా అనేట్లు అందంగా అలంకరి. ఇది కూడా కాళిదాసు సుమార సంభవంలోనే. లగద్విరేవం పరిభూయ పద్మం సమేఘలేకం శశినశ్చ బింబం తదానన స్త్రీ రలకై ప్రసిద్ధి చిచ్ఛేద సాదృశ్య కథా ప్రసంగం. అక్కడ ఏం చెప్పాడో ఇక్కడ కూడా అది. అయ్యవసరంబునం తత్సతుల గజ సర్వాంగ కామాన ప్రభావ ప్రసరంబు తమ చూట్కుల కక్కజంబై వెక్కసంబందుచూ. ఆ సమయంలో చెలికత్తెల చూపులకు పార్వతి సర్వ అవయవాలు అధికమైన కాంతి వ్యాప్తి చెందగా వాళ్ళు చూడలేనంత కళ్ళు బెదిరిపోయేట్టుగా ఉంది. మణిభూషణ ప్రభతమ కాంతి వెలయని తను నీలమేన చందనమల కథ నీలభాతి చీకటి కొల్పు దశలను కరణి వేసవి జాది విరులమని ఆననద్యుతి కప్పు అమలాక్షు దీప్తుల గతి అంజనములు కన్ను గవనమని దరహాస రుచి వరాధర కాంతిమాన్ అడ్వడుపున కెమ్మోవి నన్ను పన్ను పూంచి పొలత్ అన్నిటిగిని పూలు పాండుగాగనరై కైసేయు నెపమున మరుపు చేసి మేరక అగ్గలమై పరువు మెరుంగులెల్ల వరుస అలతికి తెచ్చిరి వెరపు మెరసి. రత్నాలంకారాల కాంతి శరీర కాంతి ప్రకాశంపనీయదని శరీరానికి చందనం అంటే గంధం పూశారు. శిరోజాల నల్లని కాంతి దిక్కులకు చీకటి చేస్తుందేమో అని కొప్పున జాజి పూలు పెట్టి నిర్మలమైన కళ్ళ కాంతులు ముఖ కాంతిని కప్పేస్తాయేమోనని రెండు కళ్ళకు కాటుక పెట్టి చిరునగవు కాంతి
క్రింది పెదవి కాంతిని పోగొడుతుందేమో అనని కిమ్మోవికి రంగు పూశారు. చెలికత్తెలు ఉపాయించుకో అన్నిటికి సంబంధించిన సామరస్యం ఉండేటట్టు పూర్తిగా పార్వతీదేవిని అలంకరించారు. అలకల కాంతి గప్పె లలితాక్ష విభాతి నిజాలకాక్ష సంచలతర దీప్తి కప్పి విలసత్ స్మిత దీధితి పర్వి లీలతో అతి లాలకాక్షరహాసం గభస్తి సుతాధరారుణోజ్వల రుచి కప్పి అన్నిటికీ పన్నువు పెట్టిన మాటికి పొల్పుగా పార్వతి సుందరమైన కళ్ళు కాంతి ముంగురుల కాంతిని కప్పి ముంగురుల వలన కళ్ళుల కాంతి చిరునవ్వు కాంతి వ్యాపించి కప్పేసి పాల భాగంలో ముంగురు అక్షులు చిరునవ్వు అనే దాన్ని కాంతిని కీ పదవి కింద పెదవి మీద అరుణ కాంతి పడేటట్టుగా రంగు పూసిన విధంగా ఉంది. అయ్యవసరంబున అలాంటి సమయంలో శృంగార రాజ్యలక్ష్మికి ముడి కలిపిన గతి హంస తిలకంబు కబరి వచ్చి మరు రాజధానికి మణివప్రమిడు గతి కటి నూత్నరత్న మేఖల ఎలబ్లూడు చక్రవాకులకు మేపించిన గతిహారల పన్నుగబ అమర్చి సౌభాగ్యలావణ్య సతుల దూంచియ చూచి గతి కర్లవముల వస్తు ఖచిత కర్ణపూరములు వెట్టి తూగాడ పొలతులుండ్లు నవయవంబుల కన్నింటికి అవయవమైన ససదనంబులు నూల్కొల్పి భావమెసగ చేసిరి ఉమకు శృంగారంబు చెలువు మిగులా. చెలికత్తలు శృంగారమనే రాజ్యలక్ష్మికి కిరీటాన్ని పెట్టినట్లుగా కొప్పున రాగి బిళ్ళను అమర్చి మన్మధుడి రాజధానికి మణిమయ ప్రాకారాన్ని నిర్మించే విధంగా మొలలో రత్నాల మొలనూలు అమర్చి ఆడు చక్కవలలేదూడు మేపిన విధంగా సలుగవయందు తీగ వంటి హారాన్ని అమర్చి సౌభాగ్యం లావణ్యం కల సతులను తూనిక చేసి తూసేలాగుల చెవులలో కర్ణ ఆభరణాలు పెట్టి ఇతర అవయవాలన్నిటికీ రంజకాలైన అలంకారాలు అందం అతిశయించగా శృంగార భావం బాగా ప్రకాశించేటట్టు పార్వతిని అలంకరి తొడవులు తదవయవములకు తొడవులు సతీయవములు తొడవుల కమరం దొడవులు అని తర్కించుతూ పడతులు కైసేసేది అచలపతి సుతకు ఎలమిన్. పార్వతి అవయవాలకు ఆభరణాలకే ఆమె అవయవాలు ఆభరణాలు అని తేల్చుకోలేనట్టు చెలికత్తె పార్వతిని చాలా విశేషంగా అలంకరి మలయజ శంఖము అనువుగా అలదినమయీదీగ వెలిగే అంబుజరాగ మలమణి శరాకపై వెన్నెల పర్విన కరట్ దారుణీ ధరసుతకున్ మంచి గంధపు అంకం బాగా అలిమి ఒళ్ళంతా పూసి పార్వతి మైతీగ పద్మరాగమణి శలాకపై వెన్నెలులు వ్యాపించేట్లుగా చేశారు. లలితాంబగంబులు అన్నిట కలయన్ మణిభూషణములు గదిసి బెడంగై వెలిగే నగరాజనందన పొలుపుగా నవకల్పలతిక పూచిన భంగిన్ మనోహరములైన అవయవాలనన్నిటిని రత్నాలంకారాలతో చక్కనైన పార్వతి నవకల్పలత పుష్పించిన విధంగా కను. అలా గైసేసి సతులు అగజకు నిలువుటద్దము చూపి అంటే అలంకారాలన్నీ చేసి నిలువుటద్దాన్ని తీసుకొచ్చి ఆమెకు చూపించారట.
ఆ రమణి సుందరాకృతి గారమున దగులు మిగిలి కనుగొన శృంగారాధిదేవత ఆకృతి నారయ ప్రతిబింబ మొసగి అద్దములోనని. పార్వతి సుందర ఆకారాన్ని చాలా ఆసక్తితో అద్దంలో చూడగా ఆ శృంగార రసాధిదేవత ప్రతిబింబమా అన్నట్టు అంత హిమవంతుడు గౌరీదేవి ఉద్వాహ మండపంబునకు లభించిన అనేక మణిభూషణ ప్రభాభాషితాలు. ఆ తర్వాత హిమవంతుడు గౌరీదేవిని వివాహ మండపానికి తీసుకొని వచ్చే ఏర్పాటు చేశాడు. అనేక రత్న అలంకారాలు కాంతితో ప్రకాశిస్తూ నలచిన కల్పవల్లి మదనాగతి నడపాడజొచ్చెను అనచనుదెంచె గండబడగల్లన వెల్వడి బాలికాలితో ఘనపటలంబు వెల్వెడు వికాసిత తారక సంభృతేందులు లేఖ నయనము గ్రేణి సేయుసు అగప్రియబంధన చిందు ఇంతగాన్ పూచిన కల్పలత మత్తే భగమనంతో సంచరించగా వచ్చిందా అన్నట్లుగా నెమ్మదిగా అడుగులు వేసుకొని పార్వతి అందం వింత కులపగ చెలికత్తెలతో చలలో నుండి బయటికి వచ్చి మేఘ బృందాల నుండి వెలువడి ప్రకాశించే నక్షత్రాలతో కూడిన చంద్రరేఖ అన్నట్లుగా మహా ప్రకాశవంతంగా వచ్చింది. శ్రీ భారతీ సతులు చేరి కలంకులమణి హేమదండ చామలను పెట్టి శచియాదిగా స్వరసతుల దర్పణాంబర భూషణాదులు పట్టిరాక ధర్మచారి అరుంధతియాదిగా పేరటాండ్రై మునిపత్నులలరి నడ సురవర కిన్నెర గరుడాసురోర స్త్రీలు అద్దితో కొల్చి మ్రోల రాక శారదేందు రుచులు సౌదాములు మృదులతలు మణిగణములు సతులు రూపు దాల్చి వచ్చిరనగా త్రైలోక్య లావణ్య రసం రసము కామరసము రాగరసము పొంగి మేర దప్పి శృంగార వాద్యై కువలయముల వెళ్ళి గొనియననగా వచ్చే అద్దితో వివాహ మండపమున వలవయ అచల చక్రవర్తి తనయ. లక్ష్మీ సరస్వతీ దేవుడు ఇద్దరు పక్కన ఉండి మణిమయ స్వర్ణమయ దండాలు గల వింజామరలు వీస్తున్న శచి అంటే ఇంద్రుడి భార్య మొదలైన దేవతా స్త్రీలంతా అద్దం వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి పట్టుకొని వస్తారు. ధర్మచారిణి అయిన అరుంధతి మొదలైన మునిపత్నులంతా ముత్తైదువులై నడిచారు. దేవతా స్త్రీలు కిన్నర స్త్రీలు గరుడ భామిలు నాగభామలు కోరి కొలిచి రాగా శరశ్చంద్రుడి యొక్క కాంతులు విద్యుత్తులు మృదులతలు మణులు స్త్రీ రూపాలు ధరించి వచ్చారన్నట్లుగా మూడు లోకాలలోని లావణ్యరసం కామరసం అనురాగరసం పొంగి హద్దు దాటి శృంగార సముద్రమై భూమండలంలో ప్రవాహంలాగా వచ్చాయా అన్నట్లుగా పార్వతి కోరికతో ఏం కోరిక? శివుణ్ణి పెళ్లి చేసుకోవాలనే కోరికతో వివాహ మండలానికి సువాసన కలుగగా వచ్చింది. ఇట్లు సనుదించి వివాహ మందిరానూన మణికనకాంబరోద్గతానేక వర్ణంబులకాత్మీయాంగ ప్రభ నందు వెక్కిరించుతూ ఉచితాస్థానంబగు నిజదను ఊరు పీఠంబున నుండే అంత నిట్టల తటాంబకు అభ్యంజనోద్వర్తన స్నానాంతరంబున. అలా వచ్చిన పెండ్లి ఇంటి అనల్ప మణి కనక వస్తువుల వస్త్రాల నుండి వెలువడి అనేక రంగుల
తన అవయవాల నుండి వెలువడే అనేక కాంతులు తన అవయవాల కాంతి వర్ణనం అతిశయింపచేస్తూ ఉచిత స్థానమైన తన తండ్రి ఒడిలో కూర్చుంది పార్వతీదేవి. అప్పుడు నిటలాక్షుడి తలంటు నలుగు పెట్టడంతో కూడిన స్నానానికి జరిగింది. అప్పుడు నిటలాక్షుడి శివుణ్ణి తీసుకెళ్ళి ఆయనకి తలంటి పోసి పెండ్లి కొడుకు అయిన ఈశ్వరుడు ఎలా ఉన్నాడు అమ్మవారి వర్ణనైంది కనుక ఇక్కడ పుటికాద్రి మీద విభ్రాజిల్లు వస్తు శృంగంబు నారత్న జూటంబు పొంచి శారదాభ్రంబుపై చంద్రిక పర్వెనాన్ ఉనుపారు మేన చందనమలంది హైమాద్రి తటమున ఔషధీలతికలు ననిచనాన్ మణిభూషణములు తొడి రజతాద్రి కలకుల రజార్క బింబంబులు వెలసే నాన్ వజ్ర కుండల యుగం చెవుల నిడి సీత నగమున శశిర పటలమావహిల్లెనాన్ విమల దివ్యాంబరములు భావనమున కట్టి పెండి సదనంబున పసనంబు చేసే అమరేంద్రుడు ఆ చంద్రశేఖరుడికి. మేరు పర్వతంపై ప్రకాశించే బంగారు శిఖరం శిఖరంలాగా మణిమయమైన జడముడిని ధరింపజేసి శరత్కాల మేఘంపై వెన్నెలలు వ్యాపించగా నున్ననైన శరీరం మీద మంచి గంధాన్ని పూసి హిమవర్ పర్వతపు చర్యలో ఓషధుల తీగలు పూచాయా అన్నట్లుగా రత్నాలంకారాలు ధరింపజేసి కైలాసం పక్కన చంద్ర సూర్యమండలాలు ఉన్నాయా అన్నట్లుగా వజ్రమయ కుండలద్వయాలు చెవులకు పెట్టి మంచు కొండపై మంచు సమూహం కలిగిందా అన్నట్లుగా నిర్మలమైన దివ్యమైన వస్త్రాలు అందంగా కట్టి ఎవరు దేవేంద్రుడు చంద్రశేఖరుడికి మేకప్ చేసి తీసుకొస్తున్నాడు వివాహ మండపాన్ని. మరియు అనేక త్రిపర పద కరంగుళీయ కోదర బంధక కటిసూత్ర సించిత కజ్జలంకారేకారంబుల కుతలం చేసి పసిండి యాగంబున సూర్య సురంబంబుగా పొంగలి పట్టియన్ కట్టి చెన్ను మిగుల కైసేసి అనేక హారాలు త్రిసరాలు అనుహార విశేష పదాల హస్తాలలో కాళ్లకు చేతులకు అంగుళీయకాలకు ఉదరబంధం పట్టాలి కటిసూత్రం అందే మొదలైన అనేక భూషణాలు ఆయన్ని విభూషితుని చేసి బంగారు చిత్ర కంబళం మీద స్వరకత్తి ప్రకాశమైనట్లుగా వేలాడే డాలును కట్టి అందం అతిశయించగా అలంకరించారు శివుడు. నేలకు నగ్గలమగు శృంగారానునాగ రాగ కామర సంబుల్ చారుతర లీల పురుషాకారము తాల్చెనన నీలకంఠుండు ఒప్పెన్. హద్దు మీరిన శృంగార ప్రేమ కామరస బాగా చక్కనైన విధంగా పురుష రూపాన్ని ధరించాయా అన్నట్టుగా శివుడు అక్కడ తయారై వచ్చి అప్పుడు బృహస్పతి ముకుళిత కర కమలుండగు దేవా లగ్నంబు ఆసన్నంబయ్యే విజయం చేయమ్మని సురగురుండు కారుణ్య దృష్టి నవలోకిస్. అయ్యా శివుడు గారు, ఇక లగ్న సమయం అయిపోయింది, ముహూర్త సమయం, మీరు దగ్గర రావాలి, వెంటనే ముహూర్తం మనం మొదలు పెట్టాలి కార్యక్రమాలు అని శివుడుని బృహస్పతి ఆహ్వానించాడు. దయాదృష్టితో శివుడు చూశాడు. మానితంబైన హోమ ద్రవ్యములు కొని వేలిమి యొజ్జయై వేధరాగ హరిసురవల్లభులిరు కెలంకుల దాసి మణిహేమదండ చామరములు దిగదీసు ఉన్నత స్థిర భక్తి యుక్తి ఆతత ముక్తి కాతపత్రంబులు
వాత పూరణంబు కేతనంబును బట్టి సురవర కిన్నరులు వరుస కణపు తాదిగా గగణ ముఖ్యులందరూ కలసి బలసి వరుస కొలచి రాగ మహిమతో వివాహ మండపమున సర్వేశ్వరుండు వచ్చే ఇచ్చ మెచ్చి. వివాహ మండపానికి శివుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? బ్రహ్మ మేలైన హోమార్థ ద్రవ్యాలు తీసుకొని పురోహితుడుగా వచ్చాడు. బ్రహ్మ వాళ్ళిద్దరి పెళ్లి చేయిస్తారు. విష్ణువు ఇంద్రుడు చెరొక వైపున ఉండి మణిహేమమయ దండాలు గల వింజామరలు విస్తున్న దిక్కుపతులు దిక్పాలరు అధిక భక్తియుక్తులై ముత్యాల గొడుగులు పట్టుకున్న సురాక్ష అంటే దేవతలు, కిన్నర కింపురుషులు మొదలైన వాళ్ళు ధ్వజాలు పట్టు వరుసగా రాగా గణపుడు ముందుగా గల గణప్రధానులంతా కలిసి చుట్టి వరుసగా సేవిస్తూ రాగా సర్వేశ్వరుడైన శివుడు మనస్సున మెచ్చి పెళ్లి మంటపానికి గొప్ప తనంతో హుందాగా వచ్చాడు. అలా సన్నిధించిన తనీయ వివాహ వేదికాతలోపరి దుకూలాంబరాలంకుద మణి పీఠాసనాసీనుండై ఉన్నంత హైమవత్ దేహార్థంబుగై కొనం ప్రతిన పట్టునట్ తత్పీరార్థంబు అలంకరించుతు మరు నారాధనరత్న పాంచాలికయుంబోలే వెలుంగుసు. పార్వతి కూడా వచ్చింది. అలా వచ్చి ఆ పెండ్లి అరుగు మీద కూర్చున్న శివుణ్ణి పార్వతి శరీర అర్ధభాగాన్ని తాను తీసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసినట్లుగా ఆ పీఠంలో సగభాగం అలంకరిస్తూ మన్మధుణ్ణి సేవించే రత్న పాంచాలికల ప్రకాశిస్తోంది. పార్వతీ పరమేశ్వరుల వివాహ వర్ణన, ఎలా వివాహం జరిగిందో రేపు తెలుసుకుందాం.